రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపులో దొరికిన మృతదేహం ఎవరికి సంబంధించిందనే వివరాల కోసం DNA టెస్ట్ల ఆధారంగా బంధువులను గుర్తిస్తున్నారు అధికారులు. ఇక మరో ఇద్దరి శరీర అవశేషాల DNAను గుర్తించారు. DNA ద్వారా పటాన్చెరు, ఇస్నాపూర్, దాసరి రామాంజనేయులు, మహబూబాబాద్ ఎం అఖిల్, మధ్యప్రదేశ్ కి చెందిన సింగ్ ను గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు ప్రకటించారు అధికారులు. ఇంకా 7 మంది ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటి వరకు సిగాచి మృతుల సంఖ్య 42కు చేరింది. పటాన్చెరు మార్చురీలో ఉన్న అన్ని మృతదేహాలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు గుర్తించి మృతదేహాలను వారికి అందించారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపులో దొరికిన మృతదేహం ఎవరికి సంబంధించింది అనే వివరాల కోసం DNA టెస్ట్ల ఆధారంగా బంధువులను గుర్తిస్తున్నారు అధికారులు. మరో ఇద్దరి శరీర అవశేషాల DNAను గుర్తించారు. DNA ద్వారా పటాన్చెరు, ఇస్నాపూర్, దాసరి రామాంజనేయులు, మహబూబాబాద్ ఎం అఖిల్, మధ్యప్రదేశ్ కి చెందిన సింగ్ ను గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లయితే ప్రకటించారు అధికారులు. ఇంకా 7 మంది ఆచూకీ లభించలేదన్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడికి నేటికి వారం రోజులు పూర్తవుతుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కొంత అప్డేట్ ఏంటంటే, ఏదైతే 9 మంది ఆచూకీ లభించక ఈ రోజు వరకు కూడా పాషమైలారంలోని అయితే ఐలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో కావచ్చు, హెల్ప్ డెస్క్ లో వారంతా కూడా పడిగాపులుగా వస్తున్నారు. తమ బంధువులు ఏదైతే తమ కార్మికులు ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా అక్కడే DNA టెస్ట్ల మ్యాచింగ్ కోసం DNA టెస్ట్ల రిజల్ట్ వస్తే తమ వారికి సంబంధించినటువంటి మృతదేహం కావచ్చు, అస్థికలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు, ఆయన చనిపోయారా, బతుకున్నారా, దేనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా గత వారం రోజులుగా వేస్తున్నారు. ఈ రోజు 3 DNA టెస్ట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చాయి. వాటితో అయితే పటాన్చెరు మార్చురీలో ఉన్న ఒక మృతదేహం, దాంతో పాటు కొన్ని అవశేషాలలో DNA మ్యాచ్ అయింది. సో ఈ రోజు 3కి సంబంధించినటువంటి వివరాలు తెలిసాయి. సో వారి అయితే సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని దాసరి రామాంజనేయులు, అఖిల్, మహబూబాబాద్ సింగ్, మధ్యప్రదేశ్, చికెన్ సింగ్, మధ్యప్రదేశ్. సో వీరి 3కి సంబంధించిన DNA మ్యాచెస్. సో ఇక్కడున్న ఒక మృతదేహంతో పాటు కొన్ని అవశేషాలు. ప్రస్తుతం అయితే సిగాచి పరిశ్రమ పూర్తిగా శిథిలాలు తొలగించగా నేలమట్టం అయిపోయిన ఒక మైదానం లాగా కనిపిస్తోంది. అక్కడ ఎవరైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్న SDRF బృందాలు ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వరుసగా కూర్చొని పూర్తిగా నేలమట్టమైనటువంటి దాన్ని ఒక్కొక్క చిన్న అయితే ఏ ఒక్క చిన్న అవయవం దొరికినా, ఎముక దొరికినా వాటిని శాంపిల్ సేకరించే బ్యాగుల్లో వేస్తూ వాటిని జాగ్రత్తగా అయితే DNA శాంపిల్ కు పంపిస్తున్నారు. అట్లా పంపించిన నేపథ్యంలోనే ఇంకా 9 మంది ఎవరైతే తమ వారికి సంబంధించిన మృతదేహం దొరకకపోవడం, దాంతో పాటు DNA టెస్ట్ల కోసం అంటే వారి వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈ రోజు కొంత 3కి సంబంధించినటువంటి ఒక మృతదేహం అవశేషాలు పటాన్చెరు మార్చులో ఉండే, దాంతో పాటు ఇంకా చిన్న భాగాలు దొరికినాయి. వాటిల్లో కూడా DNA టెస్ట్ మ్యాచ్ అయింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ 3కి సంబంధించిన 3 మృతి చెందినట్టు కూడా సిగాచి పరిశ్రమ పేలుడులో 3 మృతి చెందినట్టు కూడా అధికారులు అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ అక్కడ అయితే హెల్ప్ డెస్క్ లో వారి 3కి సంబంధించినటువంటి వారి బంధువులకు అయితే వివరాలు అందించారు. సో దీన్ని ఇంకా కలెక్టర్ గారిని దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా మీడియాకు ప్రకటించకపోయినప్పటికీ అక్కడున్న బంధువులకు చెప్పిన దాని సమాచారం ప్రకారం అయితే ఈ 3కి వారి బంధువులను పిలుచుకొని మీ వారికి సంబంధించినటువంటి DNA టెస్టులు లింక్ అయ్యాయి. దానికి సంబంధించిన మృతదేహంతో పాటు ఈ అవశేషాలు మీకు సంబంధించినవని వారికి అప్పగించే ప్రయత్నం చేశారు. సో వారు ఈ రోజే అక్కడ నుండి వారికి ఏర్పాటు చేసిన షెల్టర్ నుంచి ఖాళీ చేసి ఆ అవశేషాలను తీసుకుని వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో మొత్తంగా ఈ మృతుల సంఖ్య ఇంకా అధికారికంగా 39 ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఈ 3 లెక్కలతో ప్రకారం 42గా సిగాచిలో 42 మంది మృతి చెందినట్టు కూడా సమాచారం. దాంతో పాటు ఈ 42తో పాటు ఇంకొక 7గురికి సంబంధించిన DNA టెస్ట్ శాంపిల్స్ ఇచ్చున్నారు. సో వారి రిజల్ట్స్ కూడా రావాల్సింది. సో వారి రిజల్ట్ వస్తే అంతవరకు కూడా వారు కూడా వెయిట్ చేస్తున్నారు. వారి DNA శాంపిల్ సేకరించారు. ఇంకా శిథిలాల తొలగింపులో కింద ఎవరైతే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారో మొత్తం ఏదైతే SDRF బృందాలు కూర్చొని మొత్తం ఈ నేలపైన ఉన్నటువంటి ప్రతి చిన్న అవకాశం పేలుడు దాటికి శరీర భాగాలు ఎక్కడైతే పేలుడు సంభవించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న వారి శరీరం ఏదైతే
పేలుడు దాటికి వివిధ ప్రాంతాల్లో అంటే ఈ కంపెనీ పరిసర ప్రాంతాల్లోని మిషనరీతో పాటు కుప్పకూలిన భవనంలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి 2 రోజుల పాటు. వాటిల్లో కాలి బూడిది కాగా మిగిలిన ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఎముకలకు సంబంధించినటువంటి DNA శాంపిల్స్ కూడా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఈ బంధువులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో 7 వారి రక్త సంబంధికుల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈ DNA బోన్ శాంపిల్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఇది మ్యాచ్ అయితే వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వారి చివరి అవశేషాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. నిరంతరాయంగా SDRF బృందాల శ్రమతో పాటు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా గత వారం రోజులుగా కొనసాగిస్తున్నాయి. భాగంగానే ఇవి ఈ రోజు 3 పైన క్లారిటీ వచ్చింది.